సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీ 18వ వార్డులో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి అంకం హేమలత మధు వినూత్న ప్రచారం నిర్వహించి ఓటర్లను ఆకట్టుకున్నారు. కారు గుర్తుకు ఓటేయాలని కోరుతూ ఆమె వార్డులోని బీడీలు చుట్టే కార్ఖానాకు వెళ్లి కార్మికులతో కలిసి బీడీలు చుడుతూ మరో ఇంటికి వెళ్లి మహిళా తలదువ్వి జడలు వేస్తూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డులో చేనేత కార్మికులు, రైతులు అధికంగా ఉన్నారని పేర్కొన్న ఆమె వారి పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. యువకులు, మహిళలు, చిన్న పెద్ద అందరూ తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వార్డులను అభివృద్ధి చేసిందని గుర్తు చేసిన ఆమె ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు సహాయ సహకారాలతో మున్సిపాలిటీలోనే 18వ వార్డును ఆదర్శంగా అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, మహిళలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీరందరూ సహకారం అందించాలని, మీరందరూ నాకు అండగా ఉండి నమ్మకంతో నాకు ఓటు వేసి గెలిపిస్తారని ముందుకు వచ్చాను. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. మన గెలుపు ఖచ్చితంగా గెలుస్తాము. అంతకంటే భారీ మెజారిటీగా గెలిచి మన పార్టీ పరువు నిలబెడదామని ఆశిస్తున్నారు. మీ అందరూ అండగా ఉంటారని ఎంతో ఆశతో ముందుకొచ్చాను. ఖచ్చితంగా గెలిపించాలని కోరుకుంటున్నాను. అభివృద్ధి కోసం ఖచ్చితంగా గెలుస్తాను. వార్డు మన స్పాట్లో ఆఫీస్ పెట్టి ఎవరు ఏం సమస్యలు ఉన్నా కానీ మనం చేసుకొని అందరి అందుబాటులో నేను ఎప్పటికీ ఖచ్చితంగా ఉంటాను. ఆపరి సంపత్తిలో నేను ఎప్పటికీ హెల్ప్ చేస్తాను. మీ ఓటు నేను మర్చిపోలేను. మన చేనేత కార్మికులైనా ఎవరైనా కానీ వాళ్ళకి అండగా ఎప్పటికీ ఉంటాను. నా వంతు సహాయం ఖచ్చితంగా చేస్తాను. మీ అందరి సహకారం ఉంటుంది. 18వ వార్డు అభ్యర్థిగా హేమలత మధు గారు అత్యధిక మెజార్టీతో గెలిపించగలని కోరుతూ ఈ వార్డు కోసం మాకు ఆశయం ఉంది. ఈ వార్డులో గతంలో జరిగిన అభివృద్ధి కంటే ఎక్కువగా, గతంలో జరిగిన అందరి ప్రజల కంటే, గతంలో ఉన్న కౌన్సిలర్ కంటే ఎక్కువ అందుబాటులో ఉండి ఈ వార్డులో చేనేత కార్మికులు ప్లస్ రైతులు ఎక్కువ ఉన్నారు. ప్రణాళికతోనే ముందుకు పోతాము. అట్లే చేనేత కార్మికుల కోసం ఎంతమంది చేనేత కార్మికులు ఉన్నారు, ఎంతమంది నీలకంఠలు ఉన్నారు, ఎంతమంది శాలులు ఉన్నారు, వాళ్ళ ఆర్థిక జీవన విధానం ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, మన దగ్గర వాళ్ళకి ఏం కావాలి అనేది ఒక చార్ట్ తయారు చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ. ఈ ఎలక్షన్ తర్వాత ఒక వార్డ్ ఆఫీస్ ఓపెన్ చేసి దాంట్లో అందరికీ అందుబాటులో విధంగా ఒక నంబర్ పెట్టి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి ఒక మనిషిని పెడతాం. వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఒక మనిషిని పెట్టి ఎప్పుడు అందుబాటులో ఉంచి వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న ఆర్థిక వనరులు, చిన్న చిన్న శానిటరీ పనులు, మోర్లు, సీసీ రోడ్స్, వాళ్ళకి కావాల్సిన అవసరం ఉన్న పనులు అన్నీ అక్కడికి పోయి వాళ్ళందరూ వెలిపిస్తే అక్కడి నుంచి అంతా ఆపరేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ కోసం ప్రత్యేకంగా 18వ వార్డు దుబ్బాక మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డుల్లో 18వ వార్డు అంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకొచ్చి ఒక దుబ్బాక నియోజకవర్గంని ఆదర్శంగా తీర్చిదిద్దామని అనుకుంటున్నాం. మీ సహాయ సహకారం దీనికోసం అందించాలని కోరుకుంటున్నాం.